ఈ మధ్యకాలంలో మన దేశంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒకే దేశం ఒకే ఎన్నిక. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ముందున్న ఈ అతిపెద్ద ప్రతిపాదన గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అసలు ఏంటి ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే? ఎందుకు ఈ ప్రతిపాదనను ఎంత బలంగా ముందుకు తెస్తున్నారు? అన్నింటికంటే ముఖ్యంగా ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? రండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. సరే, ఈ ప్రతిపాదనను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇది ఏ సమస్యను పరిష్కరించడానికొచ్చిందో చూడాలి. ఆ సమస్యే భారతదేశంలో నిరంతరం సాగే ఎన్నికల పరంపర. అవును, మన దేశంలో దాదాపు ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఉంటూనే ఉంటుంది. ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఆలోచన అస్సలు కొత్తది కాదు. నిజం చెప్పాలంటే ఇది పాత పద్ధతికి మళ్లీ తిరిగి వెళ్లాలన్న ప్రయత్నం అన్నమాట. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో, అంటే దాదాపు 2 దశాబ్దాల పాటు మన దేశంలో లోక్సభకి, రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిగేవి. కాలం గడిచే కొద్దీ చూడండి, ఎన్నికలు నిర్వహించడానికి పట్టే సమయం ఎంతలా పెరిగిపోయిందో. ఒకప్పుడు కేవలం 4-5 రోజుల్లో ముగిసే లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ఏకంగా నెలన్నరకు పైగా సాగుతున్నాయి. ఇది కేవలం జాతీయ ఎన్నికల కథ మాత్రమే. ఇక ఏడాది పొడవునా జరిగే రాష్ట్రాల ఎన్నికల గురించి వేరే చెప్పక్కర్లేదు. అందుకే ఈ నిరంతర ఎన్నికల చక్రం దేశ అభివృద్ధికి, పాలనకి ఆటంకంగా మారిందని, దీనికి పరిష్కారం ఒక్కటేనని, అదే అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని దీని మద్దతుదారులు బలంగా వాదిస్తున్నారు. దీనివల్ల పరిపాలనా సామర్థ్యం అద్భుతంగా పెరుగుతుందని వాళ్ల నమ్మకం. ఇక దీనికి మద్దతుగా వినిపిస్తున్న మొదటి అతి పెద్ద వాదన ఖర్చు. ప్రభుత్వం అధికారికంగా చేసే ఖర్చు ఒకటైతే, అనధికారిక అంచనాల ప్రకారం ఒక్క జాతీయ ఎన్నికకు అయ్యే మొత్తం వ్యయమెంతో తెలుసా? అక్షరాల 13,50,000 కోట్లు. అంటే ఊహించండి ఎంత పెద్ద మొత్తమో. ఇక రెండో ముఖ్యమైన వాదన పాలనపై ప్రభావం. తరచుగా ఎన్నికలు వస్తూ ఉంటే పాలన స్తంభించిపోతుందని అంటారు. ఎందుకంటే ఎన్నికలు ప్రకటించిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. అప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి కొత్త పథకాలుగాని, ప్రాజెక్టులుగాని ప్రకటించలేవు. పాలన మొత్తం నెమ్మదిస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే, దీని మద్దతుదారుల దృష్టిలో ఈ ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజాధనం భారీగా ఆదా అవుతుంది, పాలనకు అడ్డంకులు తొలగిపోతాయి, ప్రభుత్వాలు కూడా నిరంతరం ఎలక్షన్ మోడ్లో ఉండకుండా అభివృద్ధిపై పూర్తి దృష్టి పెట్టగలుగుతాయి. అయితే నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళు లేవనెత్తుతున్న